అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ లోకల్. మండపేట మండలం ఏడిద సీతానగరం రోడ్డులో కొలువై ఉన్న శ్రీ విద్యా గణపతి సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రసన్న అభయాంజనేయ స్వామి వార్ల ఆలయ 8వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గురువారం తెల్లవారుజాము నుండి ఆలయ అర్చకులు సూర్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి విశేష పూజలు జరిపారు. అనంతరం ఆలయ ధర్మకర్త నామాల శ్రీను కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భారీ అన్న సమారాధనను నిర్వహించారు. వేలాదిగా భక్తులు స్వామివారిని దర్శించుకుని అన్న సమారాధనలో పాల్గొన్నారు. మన ఏడవ గ్రామంలో సీతానగరం వెళ్లే రోడ్లు కొలువైనటువంటి విద్యను ప్రసాదించే విద్యా గణపతి, సంతానాన్ని ప్రసాదించే సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, విజయాలను ప్రసాదించే అభయాంజనేయ స్వామి వారి ఆలయ సన్నిధి యందు 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజున కమిటీ వారు ఎంతో వైభవంగా స్వామివారి యొక్క అన్న సమారాధన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క అన్న సమారాధన కార్యక్రమానికి భక్తులు ఎంతగానో వచ్చి స్వామివారి యొక్క అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్తున్నారు. అదేవిధంగా ఈ యొక్క స్వామివారిని సందర్శించుకున్న వారికి సకల శుభాలు కలుగుతాయని ఇక్కడ ప్రతిది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా స్వామివారిని సందర్శించుకోవాల్సిందిగా కోరుతారు. పురజనులకు విజ్ఞప్తి. ఏడిది గ్రామంలో సీతానగరం రోడ్లో వేయించేసి ఉన్నటువంటి శ్రీ విద్యా గణపతి స్వామి అనే పేరు పెట్టినటువంటి దేవాలయమునందు శ్రీ సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్న అభయాంజనేయ స్వామి విగ్రహాలని దేవాలయం కట్టి ప్రతిష్ఠ చేసి 8 సంవత్సరాలు పూర్తయి 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్నటువంటి సందర్భంగా ఈ రోజున తెల్లవారుజామునిచ్చి స్వామివారి యొక్క దర్శనములు, స్వామివారికి పంచామృతముల చేత అభిషేకములు, సహస్రనామ పూజ, సాయంకాలం అన్న సమారాధన కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించడం జరుగుతోంది. ఈ యొక్క సమారాధన కార్యక్రమం కానీ, దైవ కార్యక్రమాలు కానీ, పూజలు కానీ ఇవన్నీ కూడా భక్తుల యొక్క సహాయ సహకారములతోటి జరపబడుతున్నాయి. కనుక ఆ విద్యా గణపతి స్వామి, సంతాన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ప్రసన్న అభయాంజనేయ స్వామి అందరికీ కూడా సదా ఆరోగ్య ఐశ్వర్యములు ఇచ్చి సర్వదా రక్షిస్తూ ఈ యొక్క దేవాలయం మరింత అభివృద్ధిగా ఉండాలని, దేవాలయ ఉత్సవ కమిటీ వారు మరింత అభివృద్ధి చెందాలని ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు అత్యంత వైభవంగా ఇంకా వైభవితంగా జరగాలని చెప్పేసి జరబడుతూ చెప్తున్నాం. కోరి ఆ యొక్క విఘ్నేశ్వర స్వామి వారిని ప్రార్థించున్నాం. అదేవిధంగా ఈ యొక్క దేవాలయం ప్రతి సంవత్సరము కూడా గణపతి నవరాత్రులు యథావిధిగా జరపబడుతున్నాయి. వైశాఖ బహుళ దశమి రోజున ఆంజనేయ స్వామి వారికి జన్మదిన సందర్భంగా ఆంజనేయ స్వామి వారికి పూజలు, మరియు ప్రతి మంగళవారం సంతాన సుబ్రహ్మణ్య స్వామి వారికి పూజలు కూడా యథావిధిగా జరపబడుతున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది పూజలు చేసుకుని స్వామివారి కరుణా కటాక్షాన్ని పొందుతారని చెప్పేసి అందరినీ కూడా ఆశించి ఆ విఘ్నేశ్వర స్వామి, ప్రసన్న అభయాంజనేయ స్వామి, సంతాన సుబ్రహ్మణ్య స్వామికి అందరికీ కూడా సదా ఆరోగ్య ఐశ్వర్యం ఇచ్చి రక్షించగా. కానీ ఈ కమిటీ వారు అందరూ కూడా మంచి ఉన్నత స్థితిలో ఉండి మంచి వైభవంగా ఉండి ఆ దేవతల యొక్క అనుగ్రహం అందరికీ కూడా ఉండుగాక అని చెప్పి ఆశీర్వదిస్తున్నాం.